సమాజంలో సైకోయిజం ఎంత పెరిగిపోతుందో, శాడిజం ఎంత పెరిగిపోతుందో రోజు ఏదో ఒక సంఘటన. నిజంగా తాజాగా శనివారం తెల్లారగానే తెలంగాణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ, షాబాద్ హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లోనే ఉంటది. ఆ షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో జరిగిన సంఘటన బాబోయ్! అసలు ఉలిక్కి పడేలా చేసింది. కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి పేరు రాజశేఖర్. ఆయన పైన పోక్సో కేసు నమోదు చేశారట. ఆ పోక్సో కేసు నమోదు చేస్తే ఆయన జైలుకి వెళ్ళారు. శుక్రవారం తిరిగి వచ్చారు. శనివారం తెల్లారగానే మొత్తం 6 మందిని విచక్షణ రహితంగా పొడిచి నరికి చంపేశారు. రాజశేఖర్ రాజ్ కుమార్. దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్పై ఒక బాలికను వేధించాడు అంటూ మొన్న మే 16వ తేదీన ఆ బాలిక తల్లి ఫిర్యాదు చేసిందట. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మే 26న అరెస్టు చేశారు. తర్వాత ఆయన శుక్రవారం రోజు విడుదలయ్యాడు. నిన్న గ్రామానికి వచ్చారు. వచ్చి రావడంతోనే అసలు ఏమైందో తెలియదు. వచ్చి రావడంతోనే నేరుగా తన ఇంటికి పోయారు. 30 సంవత్సరాల భార్య సరితను పొడిచి చంపేశారు. వాడి భార్యను. 3 ఏళ్ల కుమారుడు పరీక్షిత్ పొడిచి చంపేశాడు. 2 ఏళ్ల కుమారుడు పొడిచి చంపేశాడు. తన భార్యను, తన 2 కొడుకులను చంపేశాడు. తర్వాత నేరుగా ఎవరైతే తన మీద పోక్సో కేసు పెట్టారో ఆ ఇంటికి పోయాడు. ఆ ఇంటికి పోయి ఆ కేసు పెట్టిన ఆ బాలిక తల్లిని చంపేశాడు. ఆ బాలిక నానమ్మని చంపేశాడు. తర్వాత ఆ బాలికను ఎత్తుకెళ్ళి ఊరి బయటకు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. అక్కడ ఆ బాలికను చంపేశాడంట. ఏందా ఇదంతా? సినిమాల్లో కూడా ఇంత దారుణాలు చూడమేమో. ఈయనింట్లో భార్యను 2 పిల్లల్ని ఎందుకు చంపేశాడు? ఆ బాలిక తల్లిని చంపేశాడు. బాలిక నానమ్మని చంపేశాడు. మళ్ళీ ఆ 16 సంవత్సరాల బాలికట తీసుకెళ్ళి ఊరి చివరికి తీసుకెళ్ళి అక్కడ అత్యాచారం చేసి ఆ పాపను చంపేశాడట. ఏదో వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు చెప్పుకున్నాడు? ఇంత జరుగుతున్న ఊర్లో ఎవరికి తెలియలేదా? ఆ బాలికను అసలు ఊరి చివరికి ఎట్లా తీసుకెళ్ళాడు? ఆడ అత్యాచారం చేసి ఎట్లా చంపేశాడు? ఏందో మరి. ఏం దారుణం రా బాబోయ్. 6 మందిని దారుణంగా చంపేశాడు.